హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. వచ్చే నెల రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 ఏకంగా 4 నెలలు పోస్ట్ పోన్ అయింది. ఎలా అయినా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకున్న సుకుమార్ వర్కౌట్ కాలేదు. మరి ఈసారి డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయడానికి సుకుమార్ వేసుకున్న ప్లాన్ ఏంటి? ఎప్పటిలోగా షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు? అసలు షూటింగ్ కంప్లీట్ చేయడానికి సుకుమార్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ప్రతి చిన్న డీటెయిల్ ని చూస్తూ ఏమాత్రం కాంప్రమైజ్ కాని సుకుమార్ అదే రేంజ్ లో పుష్ప 2ని షూట్ చేస్తున్నారు. అందుకే ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిలే అయి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే రకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవడంతో పోస్ట్ పోన్ అయిన పుష్ప 2 మరోసారి పోస్ట్ పోన్ అవ్వకుండా ఇన్ టైంలో షూట్ జరుపుకోవడానికి సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారు. అంతేకాదు ఆగస్టు లాస్ట్ కి షూటింగ్ అయ్యేలా స్ట్రిక్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసేశారు. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2ని 2 నెలల ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 31 నాటికి లాస్ట్ షూటింగ్ డేట్ అయి తీరాలి అంటూ అల్టిమేటం కూడా ఇచ్చారట సుకుమార్. ఈ కొత్త ప్యాకప్ డేట్ ని రీచ్ అవడానికి ఇప్పటికే 3 యూనిట్లు సపరేట్ గా డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాయి. పుష్ప 2 విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉన్న సుకుమార్ బెటర్మెంట్ కోసమే ఇంకా టైం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 400 కోట్ల బడ్జెట్ కాస్త పెరిగి దాదాపు 500 కోట్లయిందని టాక్. నిజానికి సినిమాని ఆగస్ట్ లో రిలీజ్ చేస్తే ఇంత ఖర్చయ్యేది కాదేమో, కానీ 4 నెలలు పోస్ట్ పోన్ అవడంతో పాటు మరింత బడ్జెట్ పెరిగిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న పుష్ప 2 హై యాక్షన్ ఎంటర్టైనర్ గా మోస్ట్ అవైటింగ్ రిలీజ్ లిస్ట్ లో యాడ్ అయింది. ఇప్పటికే సౌత్ నుంచి రిలీజ్ అవుతున్న సాలిడ్ సినిమాలతో పుష్ప 2 కూడా జాయిన్ అయింది. రష్మిక, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6న హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. మరి ఆ డేట్ కి రిలీజ్ అవ్వాలంటే ఆగస్ట్ ఎండ్ కి షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని నవంబర్ కి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటేనే కానీ ప్రమోషన్లకు వెళ్లే టైం దొరుకుతుంది టీమ్ కి. మరి సుకుమార్ ప్లాన్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. కల్కి మానియా కంటిన్యూ అవుతోంది. వీకెండ్ వీక్ డేస్ అన్న తేడా లేకుండా రిలీజ్ అయిన రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి అప్పుడే సెకండ్ పార్ట్ అప్డేట్స్ ఇస్తోంది. అసలు ఫస్ట్ పార్ట్ తర్వాత ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సెకండ్ పార్ట్లో మహేష్ బాబు, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఉంటారా? పోయిన గురువారం గ్రాండ్ గా థియేటర్లకు వచ్చిన కల్కి 800 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ తో రిపీట్ ఆడియన్స్ తో కళకళ్లాడుతోంది. సరిగ్గా ఇదే టైంలో నాగాస్విన్ సెకండ్ పార్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అక్కడక్కడ సినిమాలో ఉన్న నెగటివ్స్ తో పాటు ట్రోలర్స్ కి దొరికిన కొన్ని విషయాలపై డిస్కస్ చేసి సెకండ్ పార్ట్ మీద క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. అసలు స్టోరీలో కల్కి ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ 40% మాత్రమే చూపించామని, మిగతా 60% అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందంటున్నారు నాగాస్విన్. సెకండ్ పార్ట్ కి సంబంధించి 20 రోజులు షూట్ కూడా చేసినట్టు చెప్పారు నాగి. సెకండ్ పార్ట్ షూటింగ్ కి ఇంకా టైం పడుతుందని, అసలు సాలిడ్ యాక్షన్ అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంటుందంటున్నారు. స్టార్ కాస్ట్ మీద కూడా క్రేజీ న్యూస్ రివీల్ చేశారు. కృష్ణుడిలా మహేష్ బాబు ఉంటాడంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేశారు నాగాస్విన్. కల్కి సెకండ్ పార్ట్ లో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్స్ ఉండవన్నట్లుగానే చెప్పిన నాగి, ఫస్ట్ పార్ట్ లో అలా మెరిసి వెళ్లిపోయిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో లెంతీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇక అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ లో డబ్బింగ్, మ్యూజిక్ లాంటి కొన్ని విషయాల్లో నెగటివిటీ ఫేస్ చేసిన నాగి అండ్ టీమ్ సెకండ్ పార్ట్ లో అవేం లేకుండా జాగ్రత్త పడుతున్నట్టు చెప్తున్నారు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కల్కి సెకండ్ పార్ట్ మీద అంచనాలు కూడా నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతున్నాయంటున్నారు ఫ్యాన్స్. సినిమాలు సూపర్ ఫాస్ట్ గా చేయటం అంటే పూరి జగన్ తర్వాతే ఎవరైనా. ఎంత పెద్ద స్టార్ అయినా 6 నెలల్లో సినిమా కంప్లీట్ చేసే పూరి డబుల్ స్మార్ట్ ని మాత్రం అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి నిన్నటి వరకు షూట్ చేస్తూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా షూట్ కంప్లీట్ అని అనౌన్స్ చేసిన టీం రిలీజ్ ప్రిపరేషన్స్ ఎలా చేస్తుందో చూద్దాం. సంవత్సరం నుంచి సెట్స్ మీదున్న డబుల్ స్మార్ట్ మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పింది. పూరి కెరియర్ లోనే ఎక్కువ కాలం ప్రాసెస్ లో ఉన్న సినిమాగా డబుల్ స్మార్ట్ నిలిచిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన డబుల్ స్మార్ట్ లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు అనౌన్స్ చేసింది టీం. రకరకాల రీజన్స్ తో పోస్ట్ పోన్ అవుతూ 50 కోట్ల బడ్జెట్ తో బాగా టైం తీసుకున్న ఈ సినిమా మొత్తానికి షూట్ కంప్లీట్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఫ్యాన్. రామ్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ నిజానికి 8 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన సినిమా. అయితే అది రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అయి సంవత్సరంన్నర టైం తీసుకుంటోంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా ఈ సంవత్సరం ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
రీషూట్స్, డేట్స్ ఇష్యూస్, క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇలా చాలా కారణాలతో డబుల్ స్మార్ట్ షూటింగ్ కి బ్రేక్ పడుతూ వచ్చింది. ఎంత లేటుగా సినిమా జరుగుతున్నా ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ మిస్ అవ్వకుండా అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది టీం. ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసిన టీం స్టెప్ అమార్ అనే సాలిడ్ మాస్ సాంగ్ రిలీజ్ చేసి డబుల్ స్మార్ట్ ఏ రేంజ్ మాస్ లో ఉండబోతోందో శాంపిల్ చూపించారు. కావ్య థాపర్ హీరోయిన్ గా, సంజయ్ దత్ విలన్ గా క్రేజీ ఆర్టిస్టులతో తెరకెక్కుతున్న ఈ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్నారు. ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అవడంతో డబుల్ స్మార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. దీనికి తోడు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ పూరి ఈ సినిమాని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరి ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లో అయిన కళ్యాణ్ రామ్ తన బర్త్డే రోజు మాత్రం 2 అప్డేట్స్ తో డబుల్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాకి సంబంధించి పోస్టర్తో పాటు కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు కళ్యాణ్ రామ్. తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన బింబిసారాకి ప్రీక్వెల్ అనౌన్స్ చేసి సడన్ సర్ప్రైజ్ చేసిన కళ్యాణ్ రామ్ డైరెక్టర్ని మార్చేసి షాక్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. స్పెషల్లీ తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బింబిసారకు సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన కళ్యాణ్ రామ్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు బింబిసారా ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. త్రిగర్తల సామ్రాజ్యం ఎలా ఉండేది ఏంటి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే బింబిసారా ప్రీక్వెల్ కి మాత్రం డైరెక్టర్ మారిపోయాడు. బింబిసారని వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సక్సెస్ కంటే ఎక్కువగా వశిష్ఠ గురించే మాట్లాడుకున్నారు. ఇనిషియల్ స్టేజ్ లోని ఇలాంటి క్రేజీ సినిమా చేయడం, టైం ట్రావెల్ అయినా ఆడియన్స్ ని కన్విన్సింగ్ గా స్టోరీలోకి తీసుకెళ్లడం, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి విషయంలో వశిష్ఠని బాగా మెచ్చుకున్నారు అందరూ. అయితే ఇప్పుడు బింబిసారా ప్రీక్వెల్ మాత్రం వశిష్ఠ డైరెక్షన్ లో కాకుండా రొమాంటిక్ మూవీ చేసిన డైరెక్టర్ అనిల్ పాడూరితో ఈ ఫిక్షనల్ డ్రామాని తెరకెక్కించబోతున్నారు. నిజానికి బింబిసారా సీక్వెల్ ని వశిష్ఠతో చేయాల్సింది. కానీ వశిష్ఠ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉండేసరికి కళ్యాణ్ రామ్ అనిల్ పాడూరి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు సేఫ్ స్టోరీలు చేసిన కళ్యాణ్ రామ్ ఇక నుంచి కథ వేరుంటుంది అంటున్నారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్డ్ ప్రొడక్షన్స్ లో తన 21వ సినిమా చేస్తున్నారు కళ్యాణ్ రామ్. దీనికి సంబంధించి ఫెరోషియస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే ఫుల్ యాటిట్యూడ్ తో స్టైలిష్ మాస్ యాక్షన్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో విజయశాంతి కూడా వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కుబేరు నుంచి ఇంట్రెస్టింగ్ గా రష్మిక వీడియో. సినిమా ఆగిపోలేదని హింట్ ఇచ్చిన హరీష్ శంకర్. లెంతీ రన్ టైమ్ తో వస్తున్న భారతీయుడు 2. ఆల్ఫా షూటింగ్ స్టార్ట్ చేసిన ఆలియా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో మనీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కుబేరు నుంచి రష్మికకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది టీం. సినిమా ఆగిపోలేదని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలపై రూమర్స్ వినే టైం లేదంటూ స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు హరీష్ శంకర్. కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చే శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న భారతీయుడు 2 3 గంటల 4 నిమిషాల లెంతీ రన్ టైమ్ తో యూబైఏ సర్టిఫికెట్ తో రిలీజ్ కాబోతోంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అనౌన్స్ అయిన కూలీ సినిమా హైదరాబాద్ లో స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడే భారీ సెట్ లో 4 నెలల రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసినట్టు టాక్. సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చానంటున్నారు విశ్వక్సేన్. ఇన్స్టాని డీయాక్టివేట్ చేస్తున్నాను అని, జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే అని, ఈ గ్యాప్ ని ప్రొడక్టివ్ వర్క్ కోసం యూజ్ చేస్తాను అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విశ్వక్సేన్. సూర్య, కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో అండమాన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ ఇంట్రెస్టింగ్ మూవీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. లేటెస్ట్ గా అండమాన్ లో దిగిన సూర్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్పై సిరీస్ లో భాగంగా యష్ రాజ్ నుంచి విమెన్ ఓరియంటెడ్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మొదలైంది. ఆలియా భట్, శార్వారి లీడ్ రోల్స్ లో, శివ్ డైరెక్షన్ లో ఆల్ఫా టైటిల్ తో వన్ ఆఫ్ ద స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.